ఇక రాధ, విక్కీ మధ్య గొడవలు తగ్గించడానికి అనసూయ, రామలింగం ఏర్పాటు చేసిన అంత్యాక్షరి పోటీలో ఇంట్లో అందరూ పాల్గొంటారు. చిట్టీలు వేసి అందులో ఏం వస్తే అది చేయాలంటూ షరతులు పెడతారు. దీంతో సునంద, గోపాల్ డాన్స్ చేయగా చిట్టి దేవుడి కన్నా మా నాన్నే మిన్న అంటూ లేని ప్రేమను ఒలకబోస్తూ ఉంటుంది. అలాగే దమయంతి కూడా తన జీవిత ధ్యేయం తన కూతురు చుక్కల్లో చంద్రుడిని అడిగితే తెచ్చి ఇవ్వడమేనని చెప్తుంది. అలాగే అనసూయ, రామలింగం కూడా డాన్స్ చేస్తారు. చివరిగా విక్కీ వంతు రాగా పెళ్లిపై అభిప్రాయం చెప్పాలని చిట్టి వస్తుంది. అది తీసి తన భార్యకు ఇస్తాడు. దీంతో రాధ పెళ్లి గురించి, తాళిబంధం గురించి గొప్పగా చెప్పడంతో ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు. విక్కీపై రాధకున్న ప్రేమను చూసి చిట్టి కూడా చాలా ఆశ్చర్యపోతుంది. ఇదే విషయం దమయంతి వద్దకు వచ్చి చెప్తుంది. విక్కీని రాధ చాలా ప్రేమిస్తుందని, అటు విక్కీ మనసులో కూడా ఇదే ఉద్దేశం ఉన్నట్లు ఉందని సుందరి చెప్తుంది. ఈ జంటను విడదీసి ఆ పాప మనం మూట కట్టుకోవద్దని అంటుంది. వాళ్ళు విడిపోతేనే కదా నా కూతురితో విక్కీకి పెళ్లి జరిగేదని అంటుంది దమయంతి. అందుకే కదా నీకు లక్షలు పోసి తీసుకొచ్చిందని చెప్తుంది. నేను చెప్పినట్లు వెళ్ళి విక్కీని రెచ్చగొట్టి వాడి మనసులో ప్రేమ లేకుండా భయం కలిగించమని చెప్పి పంపిస్తుంది దమయంతి. ఇంకా ఒంటరిగా కూర్చొని రాధ మాటల గురించి ఆలోచిస్తున్న విక్కీ దగ్గరికి వచ్చిన సుందరి, రాధేంటి బావ అలా మాట్లాడిందని అడుగుతుంది సుందరి. అందరి ముందు మేము నిజమైన భార్య భర్తలమని నటించడం కోసమే అలా మాట్లాడిందని విక్కీ చెప్తాడు. కానీ రాధ మాటలు చూస్తుంటే అలా లేవని సుందరి అంటుంది. నేను ఎన్నో నాటకాలు వేశానని, చాలామంది మనుషులను దగ్గర నుంచి చూశానని చెప్తుంది సుందరి. ఎదుటివారి మాటలు ఇట్టే పసిగట్టేస్తానని చెప్తుంది. రాధ మాటలు చూస్తుంటే నిన్ను వదిలిపెట్టి వెళ్ళేలా కనిపించడం లేదని అంటుంది సుందరి. నీకు నిజమైన భార్యగా ఉండాలని గట్టిగా ఫిక్స్ అయినట్లు ఉందని హెచ్చరిస్తుంది విక్కీని. ఇందులో రాధ తప్పేమీ లేదని, నువ్వు చనువు ఇవ్వడం వల్లే ఆమె నీపై ప్రేమ పెంచుకుందని అంటుంది సుందరి. రేపు అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత కూడా రాధ ఇంట్లో నుంచి వెళ్ళకపోతే చిన్నప్పటి నుంచి నీపై ప్రేమ పెంచుకున్న నా పరిస్థితి ఏంటి బావా అని నిలదీస్తుంది విక్కీని. ఈ మాటలన్నీ రాధ వింటుంది. అసలు ఈ చిట్టి నిజమైన చిట్టేనా అని అనుమానిస్తూ ఉంటుంది. రాధ మనసులో ఏముందో తెలుసుకోవడం కోసం విక్కీ ఆమెను బయటకు తీసుకెళ్తాడు. నీతో చాలా మాట్లాడాలని చెప్పి బైక్పై ఎక్కించుకొని తీసుకెళ్తాడు విక్కీ. ఇంట్లోనే మాట్లాడవచ్చు కదా అని రాధ చెప్పినా కాదని బయటకు తీసుకెళ్ళిపోతాడు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.